మృగశిర కార్తెక అంటేనే చేపల ప్రియులకు మహా ఇష్టం. ఈ ఒక్క రోజునే చేపల వేట అంటే మొత్తానికైతే కొన్ని లక్షలాది రూపాయల వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. మొత్తానికైతే మాత్రం ఇక చెరువులలో కావచ్చు లాస్ట్ సీజన్ ఇది. ఈ సీజన్ అయిపోయిన తర్వాత మరలా డిసెంబర్లో న్యాచురల్గా దొరికే చేప దొరకదు కాబట్టి మొత్తానికైతే మృగశిర కార్తెక రోజునే ఎక్కువ చేపలకి డిమాండ్ ఉంది. మొత్తానికైతే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి చేపల వ్యాపారులు కూడా ఇతర జిల్లాల నుంచి కూడా ఖమ్మానికి ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ యథేచ్ఛగా అంటే సాధారణ రోజుల్లో సుమారు కేజీకి వచ్చేసి 150 రూపాయలు ఉన్నటువంటి చేపలు ఈ రోజు మాత్రం మృగశిర కార్తెక పుణ్యమా అంటే సుమారు 180 రూపాయల నుంచి 200 రూపాయలు పైగా ధర పలుకుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అమ్మా మీరు? మన వ్యాపారులతో మరి చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీకు వ్యాపారం ఎలా ఉంది? మాది పుట్టకోట చింతపల్లి చెరువు నుంచి తెచ్చాం సార్, మైబాద్ రోడ్డు. వ్యాపారం బాగానే ఉంది సార్. అంటే మీరు జనరల్గా ఈ ఒక్క రోజులోనే మీరు ఎంత వ్యాపారం చేయగలుగుతారు? అసలు దీనికి ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ ఒక్క రోజు ఉంటుంది సార్, రేపటి నుంచి మళ్ళీ డల్లే. అంటే అసలు మీరు చింతపల్లి నుంచి తీసుకొచ్చి అంటున్నారు కదా, ఈ చేప ఖమ్మం జిల్లాలో లేదా? ఖమ్మం జిల్లాలో ఉన్నాయి కానీ ఐస్ చేపలు చేస్తారు. చెరువులన్నీ ఎండిపోయినాయి, నీళ్లు లేక అంత దూరం పోవాల్సి వచ్చింది. అక్కడ నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి, ఎట్లా అక్కడ చెరువులలో నీళ్లు ఉన్నాయి సార్ అక్కడ. మీకు అక్కడ ఎంత పడుతుంది రేట్? అక్కడ 150 రూపాయలు, 140, 130. మామూలు సాధారణ దినాల్లో అయితే మీకు మీరు మార్బేరం చేస్తారు కదా, మామూలు రోజుల్లో మీకు ఎంత ఉంటుంది రేటు? ఇప్పటికి ఎంత ఉంటుంది? మామూలుగా అయితే 110 రూపాయలు వేస్తారు, కేజీ పెచ్చి వేస్తారు, అంటే 100 రూపాయలు పడుతుంది. ఈ రోజు 140, 130 రూపాయలు అట్లా వేసారు సార్. అంటే మరి మీకు ఈ వ్యాపారం పుష్కలంగా ఉందా, మంచిగా ఉందా? మరి ఈ ఒక్క రోజుకే ఇట్లా ఉంటుందా లేదా? ఎందుకని మృగశిర కార్తెక రోజు ఎక్కువ ఉంటుంది? ఈ ఒక్క రోజే ఈ బేరం ఉంటుంది ఫుల్గా, తర్వాత బేరం డల్లే. మొత్తానికి అది కొనుగోలుదారులు కూడా చాలా వరకు కూడా కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఈ వ్యాపారులు మాత్రం ఈ యొక్క అంటే చేపలు అమ్ముకునేందుకు మొత్తం ఖమ్మం నగరంలో అంటే ఇల్లెందు ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్ వద్ద మొత్తానికైతే ఒక తట్టల్లో అంటే సపరేట్గా ఒక బుట్టలలో చూసుకోవచ్చు మనం. చాలా వరకు కూడా ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వచ్చేసి అమ్మకాలు చేసుకునే విధంగా వీళ్ళు వ్యాపారం కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఎక్కడ మొత్తానికైతే ఈ ఖమ్మం జిల్లాలో చాలా వరకు చెరువులు ఎండిపోయిన నేపథ్యంలోనూ పక్క జిల్లా నుండి మహబూబాద్ జిల్లా దగ్గర నుంచి చేపలు పట్టుకొని రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మంచిగా వ్యాపారం కొనసాగించుకునే విధంగా వీళ్ళంతా కూడా అంటే మారుబేరగాళ్ళు మొత్తం కదా. వీళ్ళు మొత్తానికి అయితే మీరు ఎక్కడ తీసుకొచ్చారు మీరు ఈ చేపల్ని? ఈదులో పూసపల్లి అండి, ఈదులో పూసపల్లి. మీరు ఎప్పుడు ఇదే వ్యాపారం. ఎలా ఉంది ఇక్కడ వ్యాపారం? పర్వాలేదండి, బాగానే ఉంది. మరి మీకు ఎంత పడింది కేజీ? కేజీ 150 పడుతుంది అండి, 200 అమ్ముతాం సార్. అంటే మామూలు రోజులలో ఎంత ఉంది? మామూలు రోజులలో 120 పడుతుంది, 150 అమ్ముతాం. అయితే మరి మీకు లాభసాటిగా ఉందా? మీరు కొనుగోలుదారులు కదా, మీకు ఎట్లా ఉంది? మామూలు రోజులు చేపలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉంది రేటు? ఈ రోజు మొత్తం ఐసులేనండి, ఈ రోజు మొత్తం ఐసు చేపలు వేయాలా. ఇవన్నీ ఐసులో నుంచి వచ్చినాయి, ఫ్రెష్ చేప కాదు. అంటే మామూలు రోజులు రేటు ధర ఎంత ఉంది? ఇప్పుడు 120 నుంచి 150 అమ్ముతారండి. ఈ రోజు 180 నుంచి 200 అమ్ముతున్నారు. మరి కొంతమంది వినియోగదారులతో కానీ కొనుగోలుదారులతో మాట్లాడి చూద్దాం వాళ్ళు ఎలా ఉంది వ్యాపారం ఏందని. దానిపైన కూడా చాలా వరకు కూడా ఈ రోడ్డు పక్కన ఉన్న పరిసర ప్రాంతాలు అంతా కూడా చాలా వరకు కూడా అంటే పెద్ద చేపలు కూడా చూసుకోవచ్చు. అమ్మా మీరు ఈ చేపలు ఏమైనా తీసుకొచ్చారమ్మా? కల్లూరు సార్, కల్లూరు. 7 కిలోలు. 7 కిలోలు ఎంత పడుతుంది కేజీ? 140. చూసుకోవచ్చు వివిధ ప్రాంతాల నుంచి అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు కూడా చేపలు ప్రియులకు ఇష్టమైన అంటే ఒక చివరికి కేజీ దగ్గర నుంచి మొదలుకుంటే కనుక 7 కిలోలు 8 కిలోల వరకు కూడా ఉన్న ఒకే ఒక చేపను కూడా అందుబాటులో తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. అయితే వినియోగదారులు చాలా వరకు కూడా చేపలు ఈరోజు కొనుగోలు చేసేందుకు మక్కువ చూపెడుతున్న నేపథ్యంలోనూ ఒకసారిగా నార్మల్ డేస్లో మాత్రం 120 రూపాయల లోపు ఉన్నటువంటి చేపల కేజీ మొత్తానికైతే ఈ రోజు మాత్రం అంటే 200 రూపాయల దాకా ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా అంటే ఈ ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్ళే ప్రధాన రహదారులలో కూడా చాలా వరకు కూడా కుప్పలు కబూస్ అంటే ఖమ్మం పరిసర ప్రాంతం అంతా కూడా ఎక్కడ చౌరస్తాలు మేమేం చౌరస్తాలు అన్నింటిలో కూడా చాలా వరకు కూడా కొనుగోలుదారుల వరకు అంటే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా వివిధ రకాలుగా బొచ్చులు కావచ్చు, రవ్వలు, అదేవిధంగా గండెలు, అదేవిధంగా వివిధ రకాల పాంప్లెంట్లు కావచ్చు, పలు రకాల చేపలను ఆ వినియోగదారులకు అమ్ముకునే విధంగా కొనుగోలు చేసిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి చాలా వరకు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వ్యాపారులు మాత్రం ఎక్కువ శాతం ఖమ్మం బాట పట్టారు. మొత్తానికైతే మాత్రం ఖమ్మం నగరంలో పాపులేషన్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనూ వాళ్ళకు అనుగుణంగా ఉండే వివిధ చౌరస్తా కూడలలో ఎక్కువగా ఇవన్నిటిని కూడా కొనుగోలుకు అమ్మకాలు జరుపుకునే విధంగా వీళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఇంతవరకు చూసుకోవచ్చు మనం అలా ఎలా ఉంది వ్యాపారం సంబంధించిన కొనుగోలుదారులతో మనం మాట్లాడి చూద్దాం. బాబు మీరు ఎంతగా మీకు ఎలా ఉంది ఇక్కడ రేటు? రేటు మంచిగా ఉందండి, ఎప్పుడు అమ్మే రేటే అమ్ముతున్నారు.
ఎప్పుడు అమ్మే రేటు ఎప్పుడు 150కి అమ్మారు, వాళ్ళు కూడా అది అమ్ముతున్నారు. మరి కొన్ని ప్రాంతాలు మరి 200 రూపాయలు అంటున్నారు. మనకు తెలియదండి, వేరే చోట వెళ్ళలేదు మేము. డైరెక్ట్ ఇక్కడికి వచ్చిందో 150 అందరూ తీసుకుంటాను. అది అసలు మృగశిర కార్తీకి సంబంధించినటువంటి ఈ వ్యవహారం చూసుకుంటే కనుక ఈ ఒక్క రోజునే ఇంత రేటు ఉండడం వల్ల తోటి చాలా వరకు కూడా వినియోగదారులు మాత్రం రేట్ ఎక్కువైనా సరే ఎక్కువ కొనుగోలు చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే మొత్తానికైతే చేపలు ప్రధానంగా ఈ రోజు మృగశిర కార్తీక చివరి రోజు కావడంతో ఆసక్తిగా కనపరుస్తున్నారు కొనుగోలుదారులు. మాత్రం దీనికి సంబంధించి మనం మాట్లాడు చూద్దాం ఒకసారి. అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. మనం ఒకసారి మనం మాట్లాడు చూద్దాం. మేడం ఒకసారి చెప్పండి, ఈ చేపలు అమ్మకాలు సజావు జరిగే విధంగా ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా చాలా వరకు వ్యాపారులు చేపలు అమ్ముకునేందుకు ఖమ్మం బాటపట్టారు. దీనికి ఏమైనా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏమైనా ఏర్పాట్లు చేశారా? పక్క జిల్లాలు అయినటువంటి మహబూబాద్ జిల్లా, వరంగల్ నుంచి కూడా మనకు వచ్చి అమ్ముకోవడం జరుగుతుందండి. వీళ్ళు మొత్తం వచ్చేసి మహబూబాద్కి సంబంధించిన వాళ్ళు. వేరే వైపు చూసుకుంటే మన ఖమ్మం సంఘం వాళ్ళు ఉంటారు. వీళ్ళందరిలో ఏంటంటే చేపలు అనేది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల నుంచి చేపలు అమ్ముకోవడం, వాళ్ళు అక్కడికక్కడ పట్టుకొని చెరువు దగ్గర అనేది పట్టి మిగతా వాళ్ళకి రిటైల్గా అమ్మడం జరుగుతుంది. హోల్సేల్ రేటు, రిటైల్ రేట్ అనే 2 రకాలు ఉంటాయి. ఆ చేపల సంఘం వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుందండి. మొత్తం జనరల్గా ఖమ్మం జిల్లాలో నీళ్లు అంటే చెరువులు కొద్దిగా ఎండిపోయిన నేపథ్యంలో పక్క జిల్లాలో మహబూబాద్ జిల్లా కావచ్చు, ఒకవైపు కళ్ళు అంటే పరిసర ప్రాంతం నుంచి ఆంధ్ర నుంచి కూడా ఎక్కువ దిగుమతి అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. చెరువులో ఎక్కువ శాతం నీళ్లు ఉంటాయండి ఈ టైంలో అయితే మనకి. కానీ చేప అనేది మనకి పట్టుబడి సమయం అనేది వేరేగా ఉంటుంది. ఫస్ట్లీ ప్రకారం జరుగుతుందండి. ఆ పట్టుబడి సమయం అనేది మనకి మార్చి నుంచి స్టార్ట్ అయ్యి మే దాకా ఉంటుంది. అది చాలా వరకు పట్టడం జరిగిందండి. మొత్తం ఆంధ్ర నుంచి ఎక్కువ శాతం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఖమ్మంకి. మన సంఘం వాళ్ళే వెళ్ళి ఆంధ్రాలో తెచ్చుకోవడం, విజయవాడ అట్లాగా కైకలూరు అట్లా వెళ్ళి మన మార్కెటింగ్ సంబంధించి 2 కేజీలు అరకి చేప అనేది కొనుగోలు చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చుకొని అమ్మకాలు జరుపుతుంటారండి. మరోవైపు చూసుకుంటే చివరికి ఈ రోజు మృగశిర కార్తీక ఎక్కువ డిమాండ్ ఉంది. ఒకవైపు మామూలు రోజులు అయితే రేటు తక్కువగా ఉండేది, ఈ రోజు ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు కొనుగోలుదారులు కూడా. అంటే ఎందుకు వ్యత్యాసం ఏంటి? ప్రతి సంవత్సరం ఇంతే ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఈ రోజు నేను కనుక్కున్న దాన్ని బట్టి 200 రూపాయల కింద ఉన్నది 1 కేజీ. కానీ ప్రతి సంవత్సరం 250, 300 దాకా పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే చేప ఎక్కువ శాతం వేరే జిల్లాల నుంచి రావడం, ఎక్కువ చేప అనేది అమ్మకం అనేది ఎక్కువగా ఉంది. వీళ్ళకి కూడా బేరం అనేది తక్కువ పడుతుంది కాబట్టి సరే అని చెప్పానని 200 రూపాయలు అమ్మడం జరుగుతుందండి. మృగశిర కార్తీక అనే దానికి ఎక్కువ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపెడతా ఉంటారు? మృగశిర కార్తె అనేది అసలు ఎందుకు అనంటే సూర్యుడు ప్రతి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు అది ఒక మాసం కింద మనం పరిగణిస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం ఏంటంటే మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చిందండి. ఇది సీజన్ ఎండైపోయేటప్పుడు అంటే ఇప్పుడు తర్వాత నుంచి జూన్ దగ్గర నుంచి మనకి వర్షాలు మొదలవుతుంటాయండి. నైరుతి ఋతుపవనాలు అనేవి స్టార్ట్ అవుతాయి. దానివల్ల వర్షాలు అనేవి స్టార్ట్ అవ్వడం వల్ల చేప అనేది గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ గుడ్లు పెట్టడం వల్ల చేపను పట్టుకోవడానికి వీల్లేదు, చేప పట్టుబడి అనేది జరపడానికి వీల్లేదు అనేది ఎక్కువ శాతం ఉంటుంది. సో ఇక్కడితో చేప తినడం అనేది ఆగిపోతుంది. ఇది లాస్ట్ సీజన్ మృగశిర కార్తె అనేది. ఈ సీజన్లో చేప యొక్క విలువ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేపను తినాలి అని అనుకుంటారు ఈరోజు. మొత్తానికైతే చేపలు కొనుగోలుదారుల విషయం చూసుకుంటే కనుక రేట్ ఎక్కువైనా సరే ఎక్కువ కొనుగోలు చేసుకుని ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. మరొక అమ్మకాదారులు కూడా ఖమ్మం జిల్లాలో చేపలు లేకపోయినా సరే ప్రత్యేకంగా వివిధ ప్రాంతాల నుంచి అంటే ఒకవైపు మహబూబాద్ జిల్లా నుంచితో పాటుగా మరోవైపు ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ ఖమ్మంకు ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి వ్యాపారులు సజావుగా కొనసాగాలు చేస్తున్నారు. అది రేట్ ఎక్కువైనా సరే కొనుగోలుదారులు ఇష్టంగానే కొనుగోలు చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే మెయిన్ చౌరసులు ఆ చౌరసులంతా కూడా ఒక్కొక్క రాసులుగా పోసుకొని కొంతమంది వ్యాపారులు కూడా అక్కడ అమ్మకాలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.